హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో గంగాదేవి పండుగ అయితే అయిపోయిందండి. సో పండుగ అయిన మరుసటి రోజు ఏమవుతుంది అంటే, ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళందరూ వచ్చి అమ్మవారి దగ్గర గుండెలు చేయించుకోవడం కానీ లేదా కత్తెర ఇవ్వడం కానీ చేస్తారనమాట. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చేయొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, పైన మొత్తం అరటిపళ్ళు గల్లు కొబ్బరి బొండాలు కట్టున్నాయి కదా. యాక్చువల్లీ లోపల పందిరేసి మొత్తం అంతా చేస్తారు ఇది. సో పండుగ అయిపోయిన మరుసటి రోజు 2:30కి లేదా 3కి ఆఫ్టర్నూన్ ఏమవుతుందంటే మొత్తం పందిరంతా తీసేస్తారు. సో పందిరంతా తీసేస్తే ఏమవుతుందంటే మనం దోపిడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పైన అవన్నీ కట్టారు కదా, అరటిపళ్ళు కొబ్బరి బొండాలు. సో అందరూ వెళ్ళి పొలోమని అవన్నీ మనం ఏరుకోవచ్చు అనమాట. సో అది చాలా బాగుంటుంది. అది నేను రేపు పోస్ట్ చేస్తాను వీడియో, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు ఏంటి అంటే, కొంతమంది కొరడా దెబ్బలు కొట్టించుకుంటారనమాట. ఆ ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ మనం దీపం పెట్టాలి. అక్కడ ఆల్రెడీ దీపాలు పెట్టుంటే అందులో ఆయిల్ వేస్తామన్నమాట. సో దాని తర్వాత ఇలాగా అమ్మవారి దగ్గర ఉన్న ప్రతి స్తంభానికి మనం ఆనుకొని ఉంటే మనకు ఆ కొరడా కొడతారు కదా, సో దాన్ని ఇలా పెడతారనమాట. అది ఆచారం మరి. సో అక్కడ ఎన్ని ఉన్నాయో మొత్తం అవన్నీ అలా పెడితే, సో దండం పెట్టుకొని అప్పుడు మనకు కొడతారనమాట. ఎక్కువేం కొట్టరు, జస్ట్ 3 దెబ్బలే కొడతారు, కొంచెం నెమ్మదిగానే కొడతారనమాట. సో అంతే వీడియో. వెయిట్ ఫర్ పార్ట్ 4, అది చాలా బాగుంటుంది. దోపిడీ అక్కడ కట్టినవన్నీ మనం తీసుకోవచ్చు, జనాలు పొలోమని పడిపోతారు. అంతే, వెయిట్ ఫర్ పార్ట్ 4. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.